ప్రచారంలో జగన్ మీద రాయి దాడే దెబ్బ తాకిందని తెలియంగానే పార్టీలతోని ప్రాంతాలతోని సంబంధం లేకుండా అందరు స్పందించారు. పీఎం మోడీ, కేటీఆర్, నాగబాబు మస్తు మంది లీడర్లు పైలం చెప్పారు. కానీ ఏపీలో అపోజిషన్ ఉన్న లోకేశం మాత్రం అందరు తిరిగాకుండా ఎక్కిరించుకుంటా సటైర్ గా రాసుకొచ్చిండు. 2019లో కోడికత్తి, ఇప్పుడు 2024లో రాయి అని ఫోటో పెట్టి రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చినవు, ఇంకెక్కడి నుంచి వస్తా, తాడేపల్లి ప్యాలెన్స్ నుంచి వచ్చినా, కొత్తగా ఏదైనా ట్రై చేయి జగను అని అనుకుంటా ఎక్స్ లో రాసుకొచ్చిండు. ఇక ఇది చూసిన చాలా మంది తలవు తీరు అరుచుకున్నారు. ఇక అరే ఎంత ప్రతిపక్ష పార్టీ లీడర్ అయినా గానీ మరి గిట్ల మాట్లాడతాడా, దెబ్బదాకి బాధలుంటే కావాలని చేయించుకోవడానికి కామెంట్లు చేస్తాడా అని సురుకులు అంటించారు. ఇంకెందుకు వైసీపీ అనధికార వాలంటీర్ గా పేరువైన రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగి గట్టిగానే అరుచుకుందామని ఫిక్స్ అయ్యి ఎక్స్ లో రాసుకొచ్చిండు. నీకు ఇన్ని రోజులు దమాకే లేదనుకున్నా, కానీ నీకు మనసు కూడా లేదు లోకేశా. ఆ రాయి జరంత కిందికి కన్నుకు దాకుంటే ఏంది పరిస్థితి? గిసొంటి ఎవరైనా ప్లాన్ తో చేస్తారా? నీకున్న జర్రంత దమాక్తోనే ఆలోచించి చెప్పు అని అనుకుంటా ఇచ్చి పడేసిండు. ఇక ఇది చూసిన పంక పార్టీ ఫ్యాన్స్ అయితే అది అట్లా అరుసుకో, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, ఎవరు ఏ టైంలో ఏం కామెంట్ చేయాలనో తెలియదు, ఆయన ఏం లీడర్ అయ్యా, ఇసొంటోళ్ళకి ఎలక్షన్ల జనాలు పక్కా బుద్ధి చెప్తారనుకుంటా కల్లెర చేసి కామెంట్లు పెట్టబట్టిరు. మరి వర్మ మాటలకు లోకేష్ ఏమైనా కౌంటర్ ఇస్తాడో, లేకుంటే దొసపో గా దయాల దర్శకంతో నాకేంది అని అనుకుంటా ఎండాకాలం పూట ప్రసారంలో ఇంత సల్లదాగి తీయగా ఉంది అని అనుకుంటా పబ్లిక్ లో తిరుగుతాడో చూడాలిగా.